హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ప్రీవియస్ వీడియోలో భారతదేశం ఉనికి అనే చాప్టర్ని స్టార్ట్ చేశాం. అందులో భాగంగా మనం భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దు అనే అంశాన్ని ఈరోజు నేర్చుకుందాం. మన భారతదేశానికి అంతర్జాతీయ సరిహద్దు పరంగా రెండు రకాలుగా సరిహద్దు ఉంటుంది. అదేంటంటే అంతర్జాతీయ భూ సరిహద్దు, అదేవిధంగా అంతర్జాతీయ జల సరిహద్దు. మనం ఈ వీడియోలో అంతర్జాతీయ భూ సరిహద్దు గురించి నేర్చుకుందాం. మన భారతదేశానికి ఈ అంతర్జాతీయ భూ సరిహద్దు గల దేశాల సంఖ్య ఎంత అంటే 7 దేశాలు. 7 దేశాలు మన భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ అంతర్జాతీయ భూ సరిహద్దు యొక్క పొడవు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? ఈ అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు 15,106.7 కిలోమీటర్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 15,106 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. ఎన్ని దేశాలతో అండి? 7 దేశాలతో. ఆ దేశాల పేర్లేంటో మనం నేర్చుకుందాం. ఇక్కడ మీకు ఫోటోలో ఇచ్చాను చూడండి. మనకి గుజరాత్ నుండి మనకి వెస్ట్ బెంగాల్ వరకు మీరు మీద ఏవైతే అంతర్జాతీయంగా సరిహద్దు గల దేశాలు ఉన్నాయో మీరు గుజరాత్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? అంతర్జాతీయ భూ సరిహద్దు గల దేశాలు గమనించినట్లయితే ఫస్ట్ పాకిస్తాన్, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా చైనా అండ్ నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఈ 7 దేశాలు మన భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఏ దేశాలండి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ దేశాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? మనకి ఈ అంతర్జాతీయంగా సరిహద్దు కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దేశంతో ఏ రాష్ట్రాలు, భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి, అదేవిధంగా వాటితో ఏదైనా వివాదాలు ఉన్నాయా అని మనం నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం పాకిస్తాన్తో సరిహద్దు గల రాష్ట్రాలను నేర్చుకుందాం, వివాదాలను నేర్చుకుందాం. ఓకేనా అండి? అయితే 7 దేశాలు ఉన్నాయి కదా అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి. అయితే ఆ 7 దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు గల మన భారతదేశంలోని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 16 రాష్ట్రాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 16 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 1+6 చేసామనుకోండి 7 అవుతుంది. అంటే 7 దేశాలతో ఈ 16 రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటో మనం నేర్చుకుందాం. ఫస్ట్ నేను గుజరాత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, వెస్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, లైన్ గా ఇలానే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు గుజరాత్ నుంచి స్టార్ట్ చేసి గుజరాత్ తర్వాత రాజస్థాన్ తర్వాత పంజాబ్. ఓకేనండి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. ఆ తర్వాత మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఇట్లా మీరు సీక్వెన్స్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? నెక్స్ట్ ఉత్తరాఖండ్ తర్వాత బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం. ఓకేనా అండి? నెక్స్ట్ మేఘాలయ, త్రిపుర. 12 రాష్ట్రాలు అయిపోయాయి కదా. మిగిలిన ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఈ స్ట్రెచ్ ను ఇలానే గుర్తుపెట్టుకోండి. గుజరాత్ నుంచి స్టార్ట్ చేసి వెస్ట్ నుంచి స్టార్ట్ చేసి మనకి ఈస్ట్ వరకు ఏవైతే సరిహద్దులు కలిగి ఉన్నాయో అంతర్జాతీయంగా ఆ పేర్లు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? మనం అన్ని కూడా ఏ దేశాలతో ఏ రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయో మళ్ళీ మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడైతే మీరు సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నాయో ఆ రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు పిక్చర్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాను. ఒకసారి ఈ పిక్స్ కూడా చూడండి. ఓకేనండి? అయితే మనం ఫస్ట్ ఈ వీడియోలో పాకిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఏమున్నాయి, వివాదాలు ఏమున్నాయి అనే అంశాన్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మనం ఇతర దేశాలు, చైనా, బంగ్లాదేశ్, ఇలా అన్ని దేశాల గురించి సరిహద్దులు ఏమున్నాయి, ఏమైనా వివాదాలు ఉన్నాయో నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం పాకిస్తాన్ తో సరిహద్దు గల రాష్ట్రాలు, వివాదాల గురించి నేర్చుకుందాం. మన భారతదేశానికి ప్రస్తుతం పాకిస్తాన్ తో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటి అంటే ఇంతకుముందు చెప్పాను. వెస్ట్ సైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి ఉన్నాయండి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. ఈ 3 రాష్ట్రాలు మనకి ఎవరితో సరిహద్దు ఉంటాయండి? పాకిస్తాన్ తో సరిహద్దు ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాకిస్తాన్ తో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. అదేవిధంగా పాకిస్తాన్ తో సరిహద్దు గల కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్ర పాలిత ప్రాంతంగా లేనప్పుడు, అది కూడా రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాల జాబితాలో ఉండేది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లు కూడా మన పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి ఉన్నాయి. రాష్ట్రాలంటేనేమో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. అదేవిధంగా పాకిస్తాన్ తో సరిహద్దు గల కేంద్ర పాలిత ప్రాంతాలంటే ఏంటండి? జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పాకిస్తాన్ తో అధిక సరిహద్దు గల రాష్ట్రం ఏదో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లలో పాకిస్తాన్ తో అధిక సరిహద్దు గల రాష్ట్రం ఏదంటే మనకి రాజస్థాన్. ఏదండి? రాజస్థాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజస్థాన్ రాష్ట్రానికి పాకిస్తాన్ తో
అధిక సరిహద్దు కలిగి ఉంది. ఓకేనా అండి. అయితే మనకి ఈ విభజన సమయంలో కశ్మీర్ ఏదైతే ఉందో ఆ కశ్మీర్ అనేది స్వతంత్ర సంస్థానంగా ఉండేది. ఆ సంస్థానం యొక్క అధిపతి ఎవరు ఉండేవారండి? మహారాజా హరిసింగ్ గారు ఉండేవారు. అయితే ఈ విభజన సమయంలో ఈ కశ్మీర్ సంస్థానం అనేది అటు పాకిస్తాన్ లో కానీ లేదా మన భారతదేశంలో కానీ విలీనం కావడానికి ఇష్టం లేకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ పాకిస్తాన్ కాశ్మీర్లోని స్థానిక గిరిజనులతో ఎవరితో అండి? స్థానిక గిరిజనులతో కలిసి 1947 సంవత్సరం అక్టోబర్ 22న కాశ్మీర్ పై దాడి చేస్తారు. ఎవరండి? పాకిస్తాన్ అనేది కాశ్మీర్లో స్థానిక గిరిజనులు ఉంటారు కదా, వారితో కలిసి ఈ కాశ్మీర్ పై దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో కశ్మీర్ యొక్క అధిపతి, ఈ మహారాజా హరిసింగ్ భారతదేశ సహాయాన్ని కోరుతాడు. అప్పుడు ఫలితంగా ఏం జరుగుతుందంటే కాశ్మీర్ కి భారతదేశానికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందండి ఈ ఒప్పందం? 1947 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఒప్పందానికి గల పేరు ఏంటంటే ట్రీటీ ఆఫ్ అసెషన్. ఏంటండి? ట్రీటీ ఆఫ్ అసెషన్ అని పిలుస్తారు. ఎప్పుడు జరిగింది ఇది? 1947 అక్టోబర్ 26న జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్. మీరు ఈ ట్రీటీ పేరు గుర్తుపెట్టుకోవాలి, అదే విధంగా ఏ రోజున జరిగిందో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఒప్పందం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1947 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన ఈ ట్రీటీ ఆఫ్ అసెషన్ అనేది అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య మొదటిసారిగా యుద్ధం జరుగుతుంది. ఎప్పుడండి? మనకి 1946 టు 47 మధ్యలో. ఓకేనా అండి. ఎందుకు? కాశ్మీర్ పై పాకిస్తాన్ దాడి చేస్తే మహారాజా హరిసింగ్ గారు వచ్చి భారతదేశ సహాయాన్ని కోరుతాడు. అప్పుడు భారతదేశం కాశ్మీర్ తో ఒప్పందం చేసుకొని పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఫలితంగా ఇక్కడ 2 భాగాలుగా విడిపోతుంది. ఏంటంటే అది POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అని. జమ్మూ కాశ్మీర్ అనేది 2గా విడిపోతుంది. అంటే మనం యుద్ధం చేసే సమయానికే ఈ పాకిస్తాన్ వాళ్ళు స్థానిక గిరిజనులతో కలిసి కొంత భూభాగాన్ని ఆక్రమిస్తారు. అప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ అనేది 2గా విడిపోతుంది. అదేంటంటే పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాంతో పాటుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్. మన జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మన మ్యాప్ లో చూపించేది పూర్తి జమ్మూ కాశ్మీర్ గా కాదు, అందులో కొంత భాగం మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది. ఓకేనా అండి. సో కాశ్మీర్ అంతా మన భారత భూభాగంలోనే అయినప్పటికీ అప్పటికే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కొంత భాగం వారి ఆధీనంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 2 ప్రాంతాల మధ్య సరిహద్దుగా ఏముంటుందంటే సీజ్ ఫైర్ లైన్ ఉంటుంది. ఏముంటుందండి? సీజ్ ఫైర్ లైన్ ఉంటుంది. దీన్ని కరాచీ ఒప్పందం ద్వారా గుర్తించారు. ఏ ఒప్పందం అండి? కరాచీ ఒప్పందం. దీనినే మనం LOCగా పిలుస్తున్నాం ప్రస్తుతం. ఏమని? LOCగా పిలుస్తున్నాం. సిమ్లా ఒప్పందం జరిగిన అనంతరం దీన్ని LOCగా పిలుస్తున్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్ గా పిలుస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య సియాచిన్ వివాదం ఉంటుంది. సియాచిన్ అనే ప్రాంతంపై వివాదం ఉంటుంది. అదేంటో చూద్దాం. సియాచిన్ అనేది పర్షియా భాష పదం. ఏ భాష పదం అండి? పర్షియా భాష పదం. ఈ సియాచిన్ అనే దానికి అర్థం ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ రోసెస్. ఏంటది? ఏ ప్లేస్ ఆఫ్ రోసెస్. 1949 కరాచీ ఒప్పందం కానీ లేదా 1972లో జరిగినటువంటి సిమ్లా ఒప్పందంలో కానీ ఈ సియాచిన్ అనే ప్రాంతం ఎవరికి చెందుతుందో అనేది స్పష్టంగా తెలియజేయలేదు. అందువల్ల ఈ సియాచిన్ ప్రాంతంపై ఎప్పుడు తరచుగా భారత్ పాకిస్తాన్ మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది. భారతదేశం 1984 సంవత్సరం ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘదూత్. ఏంటండి? ఆపరేషన్ మేఘదూత్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మేఘదూత్ తో ఈ సియాచిన్ ప్రాంతంపై పట్టు సాధించింది. ఇరు దేశాల మధ్య ఈ ప్రాంతం కొరకు ఎప్పుడు ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అయితే 2003 సంవత్సరంలో 2 దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఎప్పుడండి? 2003లో. ఈ ఒప్పందం ప్రకారం ఒక సరిహద్దు రేఖను ఇక్కడ గుర్తించారు. అదేంటంటే AGPL. ఏంటండి? AGPL అంటే అబ్రివేషన్ ఏంటంటే యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. AGPL రేఖను గుర్తించడం జరిగింది. AGPL అంటే యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. మనకి సియాచిన్ ప్రాంతంపై పట్టు కోసం మనం ఏ ఆపరేషన్ నిర్వహించామండి? ఆపరేషన్ మేఘదూత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరం? 1984 సంవత్సరం. ఈ AGPL సరిహద్దు రేఖ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుందంటే మనకు అతి ఉత్తరాన గల ప్రాంతం అని మీకు చెప్పాను, ఉత్తర కొన అని. ఏంటి? ఇందిరా కాల్ అని. ఆ ఇందిరా కాల్ నుండి NJ9842 అనే పాయింట్ వరకు ఈ AGPL సరిహద్దు రేఖ ఉంటుంది. ఇక్కడ మనకు ప్రముఖ రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది. దాని పేరు ఏంటంటే సాల్తోరో రిడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ అడగడం జరిగింది, ప్రీవియస్ ఎగ్జామ్ లో రావడం జరిగింది. సాల్తోరో రిడ్జ్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే సియాచిన్ హిమనీ నదం ఇది ఒక గ్లేసియర్ అండి. ఈ సియాచిన్ హిమనీ నదంకు దగ్గరగా గల ప్రముఖ కనుమల పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే గ్యోంగ్లా కనుమ, ఏంటండి గ్యోంగ్లా కనుమ, నెక్స్ట్ సియాలా కనుమ, నెక్స్ట్ బైలాఫుడ్ కనుమ. ఈ మూడు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. పేర్లు కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు రిపీటెడ్ గా నేర్చుకోండి. 1-2 సార్లు మీరు చదివితే ఈజీగా గుర్తుంటుంది. ఏ కనుమలండి? గ్యోంగ్లా కనుమ, సియాలా కనుమ, అదేవిధంగా బైలాఫుడ్ కనుమ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కనిపించే ప్రముఖ రిడ్జ్ ఏంటండి? సోల్తోరో రిడ్జ్, సోల్తోరో రిడ్జ్. ఇక్కడ కనిపించే ప్రముఖ కనుమలు ఏంటండి? గ్యోంగ్లా కనుమ, సియాలా కనుమ, బైలాఫుడ్ కనుమ. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఏంటండి? 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. అవి ఏంటండి? ఒకటి లడాక్, 2 జమ్మూ కాశ్మీర్. ఒకటి లడాక్, 2 జమ్మూ కాశ్మీర్. ఇలా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మన ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేది విడిపోవడం జరిగింది. అయితే ఈ 2 ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా 3 సరిహద్దు రేఖలు కనిపిస్తాయి. ఏంటండి? 3 సరిహద్దు రేఖలు కనిపిస్తాయి. అవేంటో మనం నేర్చుకుందాం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, AGPL, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించిందండి? NJ 9842 నుండి ఇందిరా కాల్ వరకు ఈ AGPL సరిహద్దు రేఖ ఉంటుంది. నెక్స్ట్ LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే సంగం పాయింట్ నుండి NJ 9842 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ లైన్, IB అంటారు. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుందంటే మాధోపూర్ నుండి సంగం వరకు విస్తరించి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ IB ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అనేది ఇప్పుడు పంజాబ్ ప్రాంతానికి జమ్మూ కాశ్మీర్ కి మధ్య ఉంది. అయితే ఇది ప్రారంభంలో భారతదేశం విభజన జరిగినప్పుడు మనకు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య రాడ్క్లిఫ్ రేఖను నిర్ణయించారు సరిహద్దు రేఖగా. ఏ రేఖ అండి? రాడ్క్లిఫ్ రేఖ. ఇది ఆల్రెడీ చాలా 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 సార్లు అడగడం జరిగిందండి ఎగ్జామ్ లో. రాడ్క్లిఫ్ సరిహద్దు రేఖ ఏ దేశాల మధ్య ఉంటుందని. ఏంటంటే భారతదేశం, పాకిస్తాన్. అయితే ఆ రాడ్క్లిఫ్ సరిహద్దు రేఖనే ప్రస్తుతం ఏమని పిలుస్తున్నామండి? ఐబీగా పిలుస్తున్నాం, ఇంటర్నేషనల్ బార్డర్ గా పిలుస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రాడ్క్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంటుందండి? భారతదేశం, పాకిస్తాన్. ఈ రాడ్క్లిఫ్ రేఖను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం? ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ గా పిలుస్తున్నాం. మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ లో ఎన్ని సరిహద్దు రేఖలు కనిపిస్తాయండి? 3 సరిహద్దు రేఖలు కనిపిస్తాయి. అవి ఏంటి? AGPL, LOC, IB. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే లడాక్ కి వాయువ్య భాగంలో మనకి గిల్గిత్ బాల్టిస్తాన్ ఉంటుంది. ఏంటండి? గిల్గిత్ బాల్టిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వివాదాస్పదమైంది, ఇటీవల వార్తల్లో ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ అనేది మనకి లడాక్ లోని వాయువ్య భాగంలో ఉంది. ఈ ప్రాంతం మహారాజా హరిసింగ్ గారు కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేసినప్పుడు దీనిపై పూర్తి అధికారాలు భారతదేశానికి సంక్రమించాయి. ఎవరికి సంక్రమించాయండి? భారతదేశానికి లభించాయి. అయితే ఈ గిల్గిత్ లోని కొందరు మిలిటెంట్లు, కొందరు విప్లవకారులు ఏం చేశారంటే భారతదేశానికి అప్పగించడాన్ని తిరస్కరించి వారు బాల్టిస్తాన్, దాంతో పాటుగా బ్రాస్, దాంతో పాటుగా కార్గిల్ అండ్ స్కర్డు అనే ఈ ప్రాంతాలను వారు ఆక్రమించారు. ఏ ప్రాంతాలండి? బాల్టిస్తాన్, బ్రాస్, కార్గిల్, స్కర్డు అనే ప్రాంతాలను వీరు ఆక్రమించారు. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఈ కార్గిల్ అదేవిధంగా బ్రాస్ అనే ప్రాంతాలు మన భారతదేశం యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. మీకు కార్గిల్ వద్ద ప్రముఖంగా మనకు ఒక యుద్ధం జరుగుతుంది, కార్గిల్ వార్ అని. చాలా చాలా ఫేమస్ వార్ అది. ప్రస్తుతం మనకు ఈ కార్గిల్ అండ్ బ్రాస్ అనేవి ఎవరి ఆధీనంలో ఉన్నాయండి? భారతదేశం యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఇక్కడ కనిపించే ప్రముఖ హిమనీ నదాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమి హిమనీ నదాలు ఉంటాయండి? బాల్తోలో హిమనీ నదం, అదేవిధంగా బియాఫో హిమనీ నదం, అదేవిధంగా బతూరా హిమనీ నదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, కానీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ మనకి పాకిస్తాన్ తో ఇంకొక వివాదాస్పద ప్రాంతం ఏముంటుందంటే రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందండి? గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. అయితే మనకి 1962లో భారతదేశానికి చైనాకి మధ్య యుద్ధం సంభవించినప్పుడు ఆ యుద్ధం నేపథ్యంలో మనం చైనా వారు భారతదేశంపై దాడి చేసినప్పుడు కశ్మీర్ లో కొంత భూభాగాన్ని కోల్పోతాం. అదే సమయంలో అది అదునుగా తీసుకొని పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మన పశ్చిమ సరిహద్దు ఏదైతే ఉంటుందో, పశ్చిమ సరిహద్దు అంటే ఎక్కడండి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఈ లైన్, ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాలపై దాడి చేసి ఆక్రమించాలని ప్రయత్నిస్తుంది. అందులో ముఖ్యంగా ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతాన్ని ఆక్రమించాలని ట్రై చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక యుద్ధం జరుగుతుంది. ఎప్పుడండి?
ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఏ సంవత్సరం? 1965 ఆగస్టు 5న ప్రారంభమవుతుంది. ఏ సంవత్సరం అండి? 1965 సంవత్సరం ఆగస్టు 5న ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు ముగుస్తుంది? 1965 సంవత్సరం సెప్టెంబర్ 23న ముగుస్తుంది. అయితే ఈ యుద్ధం ముగిసిన అనంతరం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రముఖ ఒప్పందం జరుగుతుంది. అదేంటంటే టాష్కెంట్ ఒప్పందం. వెరీ వెరీ ఇంపార్టెంట్. టాష్కెంట్ ఒప్పందం ఏ రోజు జరిగింది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. డేట్ కూడా గుర్తుండాలి, ఏ సంవత్సరం కూడా గుర్తుండాలి. టాష్కెంట్ ఒప్పందం అనేది 1966 సంవత్సరం జనవరి 10న జరిగింది. ఏ రోజండి? జనవరి 10న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టాష్కెంట్ ఒప్పందంలో సంతకం చేసిన వారు ఎవరని కూడా మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాష్కెంట్ ఒప్పందంలో మన భారతదేశం నుండి ఎవరు సైన్ చేశారండి? లాల్ బహదూర్ శాస్త్రి గారు. అదేవిధంగా పాకిస్తాన్ నుండి ఎవరండి? ఆయూబ్ ఖాన్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశం నుండి లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకి టాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశారు. ఏ తేదీనండి? జనవరి 10. ఏ సంవత్సరం? 1966. ఈ ఒప్పందం అనంతరం పాకిస్తాన్ లో లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరుగుతుంది. అందుకే ఈ టాష్కెంట్ ఒప్పందం అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా చాలా సార్లు అడిగారు. ఈ అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం భారతదేశానికి అంతర్జాతీయ భూ సరిహద్దులో భాగంగా పాకిస్తాన్తో సరిహద్దు గల రాష్ట్రాలు, అదేవిధంగా పాకిస్తాన్తో గల వివాదాల గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక దేశంతో సరిహద్దు గల రాష్ట్రాల గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.